ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. మనం భాగవత యజ్ఞంలో భాగంగా మొదటి స్కందాన్ని చర్చించుకున్నాం ఇదివరకే. ఇప్పుడు రెండవ స్కందంలో ఉన్నాం. రెండవ స్కందంలో కూడా 4 అధ్యాయాలు మనము కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ 5వ అధ్యాయాన్ని మనం చర్చించుకుందాం. సో పరీక్షిత్ మహారాజు తాను మొదటి కొన్ని ప్రశ్నలు అడిగాక వాటికి భక్తి అనేటువంటి సమాధానం తాను పొందాక తిరిగి మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ విశ్వం ఎలా సృష్టించబడింది, అసలు ఏ విధంగా ఈ సృష్టి నడుస్తుంది, ఈ సృష్టి ప్రక్రియ ఏంటి అనేటువంటి ఈ సృష్టి తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలన్నిటినీ శుకదేవ గోస్వామి ముందు ఈ ప్రశ్నలు ఉంచుతాడు. అప్పుడు శుకదేవ గోస్వామి, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణలు, ఇన్స్పిరేషన్స్ ద్వారా నేను నీకు వాటన్నిటిని కూడా వివరిస్తాను. ఎందుకంటే నేను వీటిని వ్యాస భగవాను నుంచి విన్నాను. వీటిని మా నాన్నగారైనటువంటి వ్యాస భగవాను నుంచి. అయితే నువ్వు అడిగినటువంటి ఈ ప్రశ్నలు నారదు ముని ఇదివరకు బ్రహ్మదేవుడిని అడిగాడు ఆల్రెడీ. అప్పుడు బ్రహ్మదేవుడు నారదమునికి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా ఈ విశ్వం సృష్టించబడింది,
ఈ విశ్వం ఏ విధంగా క్రియేట్ చేయబడింది అని చెప్పి. సో ఇవాళ 5వ స్కందంలో ఆ నారదుడు ఏమడిగాడు బ్రహ్మదేవుణ్ణి, అప్పుడు బ్రహ్మ నారదుడికి ఏమి సమాధానం చెప్పాడు అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. నేను మీ అందరికీ ప్రజెంటేషన్ షేర్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో 5వ అధ్యాయం 2వ స్కందం, మన చాప్టర్ పేరు సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో భగవంతుడు కృష్ణుణ్ణి, అంటే వైకుంఠ గోలోకధామాలని చూసి, భగవంతుణ్ణి చూసి, భగవంతుడి యొక్క తత్వాన్ని బ్రహ్మ సంహితలో చాలా ప్రేయర్స్ ఉంటాయి. కానీ మనకి కలియుగంలో అవన్నీ కూడా మనం కోల్పోయాం. కానీ 5వ అధ్యాయం బ్రహ్మ సంహితలో మెయిన్ 5వ అధ్యాయాన్ని చైతన్య మహాప్రభువులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎక్కడో భద్రపరిచినటువంటి ఆ గ్రంథాలను బయటికి తీసి మళ్ళీ మనకు అవి ప్రజెంట్ చేశారు. ఆ బ్రహ్మ సంహితలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రేయరు ఇలా ఉంటుంది: ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఓ కృష్ణ, నీవు సచ్చిదానందుడివయ్యా. అంటే నీ దేహం సత్, ఎప్పటికీ ఉంటుంది. చిత్, అది చిన్మయం, అంటే జడమేది లేదు అందులో, ఎప్పుడూ ఆనందాన్ని కలిగి ఉంటుంది. సత్ చిత్ ఆనంద, మొత్తం జ్ఞానమంతా ఉంటుంది ఆ దేహంలో. ఎప్పటికీ ఉంటావు, ఎప్పటికీ ఆనందంగా ఉంటావు. నువ్వు నువ్వు సచ్చిదానంద స్వరూపుడు. అనాదిరాదిర్ గోవింద, నీకు పుట్టుకనేది లేదు, నీకు అనాది, నీకు ఆది, అంటే నీకు మొదలనేది లేదు, ఎప్పటి నుంచో ఉన్నావు. ఆది గోవింద, నువ్వు ఆది మొదటి పురుషుడివి. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి కారణం ఉంటే, ఆ కారణాలకు కూడా ఇంకో కారణం ఉంటే, ఆ కారణాలకి కారణమైనటువంటి సర్వకారణ కారణం, మొదటి కారణం నువ్వయ్యా. ఈ విశ్వం రావడానికైనా, మేం జీవులం ఉండడానికైనా, ఈ ప్రకృతి ఉండడానికైనా, ఆధ్యాత్మిక జగత్తులు ఉండడానికైనా, అవన్నిటికి కూడా నీవే సర్వకారణ కారణం అని చెప్తారు. అయితే కృష్ణుడు సర్వకారణ కారణం అయినప్పుడు మరి ఏ విధంగా ఈ భౌతిక జగత్తు కూడా ఆయన కారణకుడు అయ్యాడో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. నారదుడు కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు, తను ఆల్రెడీ నిశ్చయించుకున్న ఏవైతే ఉంటాయో వాటిని బ్రహ్మని ఇలా అడుగుతాడు. ఏమని అడుగుతాడు? విశ్వం గురించి 6 ప్రశ్నలు అడుగుతారు. మీరు చూసినట్లయితే ఈ చిత్రంలో ఏ విధంగా నారదముని తన తండ్రి ప్లస్ గురువు ఇద్దరు కూడా, బ్రహ్మ, నారదుడు బ్రహ్మదేవుడి నుంచే వస్తాడు. సో బ్రహ్మ నుంచే నారదుడు వస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడే నారదుడికి గురువుగా కూడా మారుతాడు. జనరల్గా మనకు 2 రకాల జన్మలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల నుంచినటువంటి జన్మ, రెండవది గురువులు గారు మనకు ఆధ్యాత్మిక జన్మనిస్తారు. కానీ నారదులకి ఆ రెండు కూడా బ్రహ్మే అయ్యాడు. అంటే తనే తండ్రిగా మారాడు, తనే గురువుగా కూడా మారాడు. మన ఆచార్యులలో కూడా ప్రభుపాదులు వారి యొక్క గురువైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి వాళ్ళ తండ్రి గారు, తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ తండ్రే, ప్లస్ ఆయన శిక్షా గురువు కూడా. ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. ఈ విధంగా ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. కొంతమంది వారికి గురువులాగా మారుతారు, తండ్రిలాగా కూడా ఉంటారు. అయితే ఇక్కడ నారదుడు ఏ విధంగా బ్రహ్మని ఏం ప్రశ్నలు అడిగారో మనం చూద్దాం. విశ్వం గురించి 6 ప్రశ్నలు అడుగుతారు. ఆ 6 ప్రశ్నలే ఇవి. మీకు అందరికీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఏమిటంట మొదటి ప్రశ్న? యత్ రూపం, అంటే ఈ విశ్వం యొక్క రూపం ఏమిటి, ఈ విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని. రెండవది యద్ అధిష్టానం, అంటే ఈ విశ్వం దేని మీద ఆధారపడి ఉందయ్యా. తర్వాత మూడవ ప్రశ్న యత్ సృష్టం, అసలు ఈ సృష్టి ఎలా సృష్టించబడింది. నాలుగవ ప్రశ్న యత్ సంస్థం, అంటే ఇది ఎలా నిలుస్తుంది.
సృష్టించబడిన తర్వాత ఎలా నిలుస్తుంది, ప్రళయం అయిన తర్వాత ఏ స్థితిలో ఉంటుంది, దాని స్థితి ఏంటి, యత్ సంస్థం, యత్ పరం, అంటే ఇది ఎవరి మీద ఆధారపడుతుంది ఈ సృష్టి మొత్తం, యత్ చ, దాని సంగ్రహం ఏమిటి, అంటే ఏ ఏ మూలకాలతో దానికి ఒక ఆ పదార్థాలతో ఏ పదార్థాలతో ఏర్పడింది, ఇవన్నీ కూడా అడుగుతారన్నమాట ఈ 6 ప్రశ్నలు. అయితే ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనము 1వ క్వశ్చన్కి, 2వ క్వశ్చన్కి, 3వ క్వశ్చన్కి, 5వ క్వశ్చన్కి ఆన్సర్లు వస్తాయి. 4, 6 రేపటి అధ్యాయంలో వస్తాయి, 6వ అధ్యాయంలో. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే అసలు ఈ విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, అది ఎవరి మీద ఆధారపడింది, ఈ సృష్టి ఎలా జరిగింది అనే వాటి గురించి మనం చర్చించుకుందాం ఇవాళ. అయితే ఈ 6 ప్రశ్నలు అడిగాక ఇంకా నారదుడు ఏమని అడుగుతారంటే, ఈ 6 ప్రశ్నలు అడిగిన తర్వాత, నేను అనుకుంటున్నాను నువ్వు పరమ స్వతంత్రుడివి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తుంది నిన్నే. నువ్వు ఈ సృష్టిలో అన్ని రకాల జీవులకి దేహాలు ఇస్తున్నావు. ఈ సృష్టి మొత్తంలో అన్ని గ్రహాలు క్రియేట్ చేస్తున్నాం. అంటే అన్ని ప్లానెటరీ సిస్టమ్స్, అంటే భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం, కింద ఉన్నటువంటి నరకలోకాలు, ఈ లోకాలను కూడా తయారు చేస్తున్నావు నువ్వు. జీవులకు దేహాలను ఇస్తున్నావు. ఎన్ని రకాల జీవులు ఉన్నాయి, మానవ జీవితం, చీమల జీవితం, పక్షుల జీవితం, జంతువుల జీవితం, వాటన్నిటికీ నువ్వు దేహాలను ఇస్తున్నావు. ఇంకా నాకు నువ్వు తప్ప ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకరు నీకన్నా పరమైన వారు లేరు. నారదుడు చెప్పింది కరెక్టేనండి. ఈ భౌతిక జగత్తులో మొట్టమొదటి జీవుడు ఎవరున్నారంటే ఆయన బ్రహ్మే. బ్రహ్మ తర్వాతే మిగిలిన జీవులందరూ వచ్చారు. మరి నారదుడు ఆ విధంగా బ్రహ్మను అడగడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నారదుడు ఎప్పుడు నారాయణ అని జపిస్తూ ఉంటాడు. మరి ఆయనకు తెలుసు నారాయణుడే అన్నిటికీ కారణం అని. మరి ఎందుకు బ్రహ్మదేవుని ఎలా అడుగుతున్నారు, నువ్వు తప్ప ఇంకొకరు లేరు అని? అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అర్జునుడు స్వయంగా కృష్ణుడితోనే ఉన్నాడు. కృష్ణుడు దేవాది దేవుడని తెలుసు. అయినప్పటికీ కూడా కురుక్షేత్ర యుద్ధం మొదలుపెట్టే ముందు ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడి ద్వారా కృష్ణుడు భగవద్గీతని మనందరికీ పరిచయం చేస్తాడు. అంటే అర్జునుడు అలాంటి మొరోజినెస్, అలాంటి దుఃఖంలోకి వెళ్ళినప్పుడు అతన్ని తట్టి లేపడానికి జ్ఞానంతోటి, నిజమైన భక్తిని పంచడానికి అతని ద్వారా మనకు భగవద్గీతని ఇస్తారు. అదేవిధంగా ఈ సృష్టి యొక్క తత్వాన్ని మనమందరం అర్థం చేసుకోవడానికి భగవంతుడు తన భక్తులనే ఉపయోగిస్తాడనమాట. అంటే ఈ విషయంలో నారదుడిని అలా అజ్ఞానంలోకి కొంచెం నెట్టిన తర్వాత అప్పుడు తన జ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువుగారైనటువంటి బ్రహ్మని అప్రోచ్ అవుతాడు. ఆ విధంగా గురు శిష్య పరంపరలో జరిగినటువంటి ఆ ప్రశ్నోత్తరాలే మనందరికీ కూడా ఈ విశ్వం ఎలా జరుగుతుందో, ఈ విశ్వం ఎలా ఆవిర్భించబడిందో వాటికి సమాధానం మనం తెలుసుకోవచ్చు. భాగవతం అంటే ప్రశ్నోత్తరాలేనండి. మొట్టమొదటిగా నైమిషారణ్య ఋషులు సూతగోస్వామిని అడిగింది ప్రశ్నలే. ఆ తర్వాత సూతగోస్వామి చెప్తున్నది ఆన్సర్లే. ఆ తర్వాత శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు మధ్యలో జరిగింది కూడా ప్రశ్న ఉత్తరాలే. ఇప్పుడు బ్రహ్మకి నారదుకు మధ్య జరిగింది కూడా ప్రశ్నోత్తరాలే. ఈ ప్రశ్నోత్తరాలలో మనకు నిజమైనటువంటి సృష్టితత్వం, భక్తితత్వం, భక్తుల జీవితం, ఇంకా ఆ పైనటువంటి ఆధ్యాత్మిక జగత్తుల యొక్క వాటి తత్వం, అక్కడ భగవంతుడు ఏం చేస్తుంటాడు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి భాగవతంలో. అయితే ఇప్పుడు ఇక్కడ నారదుడు, నువ్వు పరమ స్వతంత్రుడు అని నేను అనుకుంటున్నాను ఇంతకాలం నుంచి. అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇంకా నారదుడు ఏం చెప్తున్నాడు చూడండి. అయితే నాకు ఒక డౌట్ వస్తుంది. మరి నువ్వు తపస్సు చేస్తున్నావు, నువ్వు పరమ స్వతంత్రుడు అయితే మరి నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే ఎవరి దగ్గర నుంచో కొంచెం కృపను పొందడానికి. మరి వారి దగ్గర నుంచి నువ్వు కృపను పొందడానికి తపస్సు చేస్తున్నావు అంటే మరి నీకన్నా వారు పరమోత్తములు అయి ఉండొచ్చు అనేటువంటి ఒక సందేహాన్ని కూడా వెళ్ళబుచ్చుతాడు. ఏమని? మరి నీకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడా అనేటువంటి సందేహాన్ని ఇస్తాడు. మన ఆచార్యులు అంటారు, నిజంగా శిష్యులు అనేవారు ఇంత ఇంటెలిజెంట్గా ఉండాలని. వాళ్ళు ఖచ్చితంగా సందేహాలు ఉంటాయి, ప్రతిదీ తెలుసుకోవాలని, తప్పేం లేదు. కానీ ఆ సందేహాలు ఉన్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గర తెలుసుకోవాలి, ఆ జ్ఞానం ఎలా పొందాలి, ఎవరి దగ్గర ఎలా పొందాలి అనేటువంటి చతురత బుద్ధి కూడా కలిగి ఉండాలి. లేదంటే మనకు మనకున్నటువంటి సందేహాలని తీర్చుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని గురువుగా ఆశ్రయించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మనల్ని డైవర్ట్ చేసేటువంటి ఒక మిస్గైడింగ్, అంటే మనల్ని డైవర్ట్ చేసేటువంటి ఒక
ఆ, ఆ, పరిస్థితి ఏర్పడొచ్చు. అలా కాకుండా నారదుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు బ్రహ్మదేవుడి నుంచి మొత్తం సృష్టి తయారవుతుందని. మనకు తెలుగు పాటల్లో కూడా ఉంటుంది చాలా పాటలలో, సృష్టికర్త ఒక బ్రహ్మ అని. సృష్టి అసలు చూడండి, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించింది ఒక అమ్మ. వినడానికి ఎంత నైపుణ్యంగా, ఎంత చాకచక్యంగా రాశారు చూడండి కవితలు ఇవన్నీ కూడా పాటల రూపంలో పాడి చాలా మందికి. అంటే ఈ తత్వం తెలియక ముందు మన వారిని గురించి చాలా మంది అనుకుంటారు, ఆ కరెక్టే కదా, ఈ సృష్టి మొత్తానికి బ్రహ్మే, అతన్ని కూడా ఒక అమ్మే సృష్టించింది అన్నట్టుగా. అది వినడానికి వినసొంపుగా ఉండొచ్చు, ఎవరినో హైలైట్ చేయడానికి, ఏదో చూపించడానికి వాళ్ళు ఎలా పెడితే అలా పాటలు రాస్తారు. మంచి రైమింగ్ ఉంది కదా, మంచి ట్యూన్ ఉంది కదా అని. కానీ తత్వం పరంగా అది అబద్ధం. ఎందుకంటే సృష్టికర్త, ఈ సృష్టించింది కృష్ణ, నారాయణుడిగా వచ్చి ఇవన్నీ సృష్టించాడు. మరి అతను బ్రహ్మను సృష్టించి కూడా అమ్మ అంటే బ్రహ్మదేవుడికి అమ్మలేరు, ఒక ఫాదరే. అంటే మనకు గర్భోదక్ష విష్ణు, కృష్ణుడి నుంచి విష్ణు అవతారం వచ్చినప్పుడు ఆ విష్ణు యొక్క గర్భంలో నుంచి ఒక కమల పుష్పం వస్తే ఆ కమల పుష్పం మీద పుడతాడు బ్రహ్మదేవుడు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు. కాబట్టి బయట ఉన్నటువంటి వారే మనల్ని ఇంతగా మోసం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి నిజంగా శాస్త్రాలు ఏం చెప్పారు. ఆ శాస్త్రాలన్నీ చదివి ఆచార్యులు ఏం చెప్పారు, ఆచార్యులు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చెక్ చేసి అప్పుడు మనం కరెక్ట్ ఆచార్యులను ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మన దగ్గర శాస్త్రం ఉంటుంది, గురువు ఉంటారు. ఈ శాస్త్రము గురువు ఇద్దరు. గురువు ఏది చెప్పినా శాస్త్రం ప్రకారమే ఉంటుంది, శాస్త్రం ఏం చెప్పినా కానీ గురువు తన జీవితంలో కూడా చూపిస్తూ ఉంటాడు. ఈ రెండింటిని చూస్తూ మనము సరైన గురువుని అప్రోచ్ అవ్వాలి, సరైన ప్రశ్న అడగాలి. ఇక్కడ నారదుడు ఏ విధంగా అయితే అడిగాడు. అయితే ఈ విధంగా అడిగిన తర్వాత నారదుడు ఎప్పుడైతే ఈ విధంగా అడుగుతారో, నువ్వు నీకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు అన్నప్పుడు అప్పుడు బ్రహ్మ వెంటనే అర్థం చేసుకుంటాడు, తను అలా అనుకోవడానికి తప్పేం లేదు. ఎందుకంటే తను చూస్తుంది ఇంతవరకే, ఓ నేను ఎన్నో క్రియేట్ చేస్తున్నాను, ఎవరైనా ఇంతే అనుకుంటారు, నాకంటే ఇంకెవరు శక్తివంతులు లేరు అని. సో నారదుడు అనుకోవడంలో తప్పేమీ లేదు అనుకుంటాడు బ్రహ్మ. అయితే నారద, నువ్వు నిశ్చయించుకున్నటువంటి ఈ నిశ్చయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పయ్యా అని చెప్పి బ్రహ్మదేవుడు కొన్ని వివరణలు ఇస్తాడు. అది మనం చూద్దాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి ఆ వివరణలు ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. ఏ విధంగా? ఫస్ట్ అంటాడు, నీ ప్రశ్నలకి కృతజ్ఞతలు. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప ఆ ఆ ఆ సంస్కారం అంటే, నైమిషారణ్య ఋషులు సూత గోస్వామిని ప్రశ్న అడిగినప్పుడు కూడా ఆయన అంటారు, మీ ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి, ఎందుకు అవి కృష్ణ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి ప్రశ్న అడిగినప్పుడు కూడా సుఖదేవ గోస్వామి అంటాడు, వరియా నేషతే ప్రశ్న, నీ ప్రశ్నలు మహోత్తరమైనవి, ఎందుకు? అవి కృష్ణ తత్వాన్ని, కృష్ణ భక్తిని తెలియజేస్తున్నాయి కాబట్టి. కృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి. ఇప్పుడు ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు నారదుడు ఇదే మాట అంటారు, ఏమంటారు? నీ ప్రశ్నలకు కృతజ్ఞతలు అంటారు, ఫస్ట్ థ్యాంక్ యూ అంటారు. ఎందుకు? అవి కృష్ణ స్మరణ కలిగించేలా చేస్తున్నాయి, కృష్ణ తత్వాన్ని చెప్పేలా చేస్తున్నాయి, దీని ద్వారా ప్రజలందరూ కూడా ఉపయోగపడతారు అని బ్రహ్మదేవుడు ఫస్ట్ అతనికి థ్యాంక్స్ అని చెప్తాడండి, చాలా కృతజ్ఞతలు అని చెప్తాడు. ఇది మన ఆచార్య పరంపర అండి. బ్రహ్మ నారదుడికి ఏ విధంగా ఇది చెప్పారు, ఆ తర్వాత సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఏ విధంగా అయితే ఈ విధంగానే కృతజ్ఞతలు చెప్తారు, ఆ విధంగా నైమిషారణ్య సేజేసు సూత గోస్వామి కూడా ఆ విధంగానే కృతజ్ఞతలు చెప్తారు. ఈ విధంగా కృష్ణ తత్వాన్ని తెలియపరిచేది అది ఏదైనా కానీ, ఆ ప్రశ్నోత్తరాలైనా కానీ, ఆ స్మరణలైనా కానీ, ఆ కథలైనా కానీ, అవి ఎంతో ఎంతో ఉత్తమమైనవి. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మన లోపల ఉన్నటువంటి కామ వాసనలని, మనకున్నటువంటి చెడులా చెడుగా ఆ, చెడు కీటకాల్లాగా మన మనసులో తిరిగాడుతున్నటువంటి చెడు ఆలోచనలు, వాటన్నిటిని కూడా శుభ్రం పరిచేది హరికథ. హరికథ అలాంటి ఒక నిజమైనటువంటి ఒక జ్ఞానాన్ని, నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి శ్రేయస్సుని ఇచ్చేది మనందరికి కూడా. అందుకే ఇక్కడ బ్రహ్మ నారదుడికి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని చెప్తాడు. ఆ ప్రశ్నలు వినిన వెంటనే, ఆ సృష్టితత్వం గురించి ఆ సృష్టితత్వానికి సంబంధించిన ప్రశ్నలు వినిన వెంటనే. అయితే ఇక్కడ ఇప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడంటే, మొట్టమొదటిగా ఆయన క్లియర్ చేస్తాడండి, నేను దేవాది దేవుడిని కాదు, నేను ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణుడికి, ఆ భగవంతుడికి నేను ఒక సేవకుడిని మాత్రమే. చూడండి ఎంత, ఇంకా మిగిలి స్టార్టింగ్లోనే నువ్వు చెప్పింది కొంచెం కరెక్టే, కాకపోతే నేను కొంచెం ఆయనకన్నా కొంచెం తక్కువ, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం పెట్టలేదు, డైరెక్ట్గా చెప్పేశాడు, నేను ఎప్పుడు సేవకుడినే, ఆయన నా భగవంతుడు అని ఫస్ట్ క్లియర్ చేశాడు. ఆ తర్వాత ఏ విధంగా నేను సేవకుడిని అంటే, ఆయన అంటారు, బ్రహ్మ అంటారు, నేను పూర్వం ఏదైతే సృష్టించబడిందో
దాన్ని మళ్ళీ నేను సృష్టిస్తున్నాను అంటారు. అంటే దీనికి ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ చెప్తారండి. ఆ ఉదాహరణ ఏంటంటే, కొలంబస్ అమెరికాని కనిపెట్టాడు అని అందరూ అంటారు. అయితే ప్రభుపాల్ వారు అంటారు, అమెరికా ఆ ప్రాంతం అనేది, ఆ భూమండలం అనేది ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ఉంది, భగవంతుడు సృష్టించాడు. కాకపోతే కొలంబస్ ఇది వరకు భగవంతుడికి కొంచెం ఏదో కొన్ని సేవలు చేయడం వల్ల, ఆయన కొంచెం భక్తి సుకృతి ఉండడం వల్ల ఇప్పుడు భగవంతుడికి ఆ ఛాన్స్ ఇచ్చాడు ఆయనకి. అంటే ఆయన ద్వారా ఆ క్రెడిట్ తీసుకోవడం, ఆయన దాన్ని డిస్కవర్ చేశాడు అంతే. అంటే ఆయన కనుగొన్నాడు అక్కడ ఉంది అని, అంతేగాని ఆయన సృష్టించలేదు. అదే విధంగా బ్రహ్మ కూడా కృష్ణుడు ఆల్రెడీ సృష్టించినటువంటి ఈ భౌతిక జగత్తులో ఆ మూలకాలను ఉపయోగించి నేను విసర్గ చేస్తున్నాను. నేను ఇంకొక సెకండరీ క్రియేషన్ అంటారు, నేను రెండవ సృష్టి చేస్తున్నాను. మొదట సృష్టించింది ఆయనే. సో ఈ రెండవ సృష్టికి ఉపయోగపడింది ఏదైతే ఉంటుందో అది నేను చేస్తున్నాను. అంతేకాని నా నుంచే మొత్తం రావట్లేదు. ఎందుకంటే నేనే కృష్ణుడి నుంచి వచ్చాను. మరి అలాంటిది నేను ఏ విధంగా క్రియేట్ చేస్తాను వీటిని, నా సొంతగా క్రియేట్ చేయలేను అని చెప్తారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట అంటారు. ఎవరైతే మాయలో ఉంటారో, అంటే ఎవరైతే మాయావరణంలో ఉంటారో వాళ్ళు మాత్రమే అనుకుంటారు నేనే అందరికీ హెడ్, నా మించిన ఇంకెవరు లేరు అని. ఎందుకంటారు అంటే ఇలాగా, బ్రహ్మదేవుడు ఇలా ఎందుకు ఇలా చెప్తాడంటే, మాయలో ఉన్నటువంటి వారు కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోలేరు, భగవత్ తత్వాన్ని. వారు కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో అదే చూస్తారు, చెవులతో ఏదైతే వింటారో అదే ఉంటారు. కళ్ళతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నటివి మనమే చూస్తాం. ఈ భౌతిక పదార్థాన్ని దాటి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువుని చూసే కెపాసిటీ మనకు లేదు. అలాంటి లేనప్పుడు వాళ్ళు ఇంకా అంతకు మించి భౌతిక పదార్థాన్ని మించి ఇంకేది లేదులే అన్నట్టుగా వాళ్ళు మాయలో ఉంటారన్నమాట. ఆ మాయ కవరింగ్ అయి ఉంటుంది. అందువల్ల వారికి అందువల్ల వారికి ఇంకా నా తత్వం తప్ప, నేను క్రియేట్ చేసిన సృష్టి తత్వం తప్ప దీనికి తర్వాత ఉన్నటువంటి ఆ పరతత్వం గురించి అర్థం కాదు. అందుకోసం వాళ్ళు మాయలో ఉంటారు. అందువల్ల వాళ్ళు ఇలా అనుకుంటారు. కానీ నువ్వు అడిగినటువంటి ఈ ప్రశ్న అలాంటి మాయలను కూడా అందరికీ చెరిపివేస్తుంది. వాళ్ళకి ఆ పరతత్వం గురించి, ఆ భక్తి తత్వం గురించి, ఆ వైకుంఠ గోలుక తత్వాల గురించి, కృష్ణ తత్వం గురించి అందరికీ తెలియబరుస్తుంది అని ఇక్కడ బ్రహ్మ చెప్తాడండి. ఇప్పుడు బ్రహ్మ ఒకటవ ప్రశ్నకి, రెండవ ప్రశ్నకి, ఐదవ ప్రశ్నలకి సమాధానం చెప్తాడు మొదటగా. అంటే ఆర్డర్లు ఎందుకు రాలేదు అంటే, ఈ ప్రశ్నలన్నిటిని కూడా మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటే అర్థమవుతాయో ఆ విధంగా ఒక సీక్వెన్స్ లో వస్తున్నారు. అందుకే 1, 2, 5 ముందు చెప్తున్నాడు అనమాట బ్రహ్మ. అయితే ఈ 1, 2, 5 ప్రశ్నలు, ఈ ప్రశ్నలు ఏంటి? ఒకటో ప్రశ్న ఏంటంటే దాని రూపం ఏమిటి, ఆ లక్షణం ఏమిటి. ఆ రెండో ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఎవరి మీద ఆధారపడింది. తర్వాత ఐదో ప్రశ్న ఎవరి మీద ఆధారపడింది. రెండవ ప్రశ్న యద్ అధిష్టాహం, అంటే ఇదంతా ఆ ఉమ్, ఎవరి నుంచి వచ్చింది. ఓకే, ఇవన్నీ ఎవరి నుంచి వచ్చాయి, వాటికి ఆధారం ఏంటి, ప్రీవియస్ కున్న ఆధారం ఏంటి, వచ్చాక ఎవరి మీద ఆధారపడుతున్నాయి, ఐదో ప్రశ్న. ఈ 5 ప్రశ్నలకి మనకు సమాధానం ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తారు. మొదటగా యద్ రూపం, యధిష్టానం, యత్ పరం, ఈ మూడు. యద్ రూపం, ఇక్కడ రూపం అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీ ఈ కనిపిస్తున్నటువంటి మనకి ఏవైతే ఆ రూపం ఉందో అది వాసుదేవుని నుంచి వచ్చింది అని మీ అందరికీ అర్థం అవ్వడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఒక మిషన్ తీసుకొచ్చారండి, ఇమ్మీడియట్గా మనం ఏం చూస్తాం, వాషింగ్ మిషన్ తీసుకొస్తే దాని రూపం ఏంటో చూస్తాం. అంటే అది ప్లాస్టికా, ఇనుమా, దాంట్లో ఏమున్నాయి, ఆ ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ చూస్తాం. లేదా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తి ఎంత హైట్గా ఉన్నాడు, ఎంత నల్లగా ఉన్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు, ఆ రూపం కనిపిస్తుంది మనకు. అదే విధంగా ఈ సృష్టి అనగానే అందులో మొట్టమొదటి కనిపించేది ఆ మూలకాలు ఏమిటి, ఇందులో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ మూలకాలు ఏమిటి, అవి మొట్టమొదటిగా చూస్తారు ఎవరన్నా కానీ. అందుకు మొదటి ప్రశ్నగా అసలు ఈ సృష్టి తత్వాన్ని తెలుసుకోవడానికి ముందు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఉన్నటువంటి మూలకాలు ఏంటి. అవి ఐదిటిగా చెప్తాడు ఇక్కడ. ఏంటివంట, ఇక్కడ నేను ఒక బొమ్మ పెట్టున్నాను, ఇంగ్లీష్లో ఉంది, మీకు నేను తెలుగులో చెప్తాను. ఈ సృష్టిలో ఉన్నటువంటి మూలకాలు ఈ ఐదేనయ్యా అంటారు. ఈ ఐదు కూడా ఆ వాసుదేవుని నుంచే వచ్చాయి. ఆ ఐదు ఏంటంట, జీవుడు, కాల కర్మ స్వభావ. ఇప్పుడు నేను చెప్తాను ఇవేంటో. జీవుడు అంటే మనం, భగవంతుని యొక్క ఆత్మస్వరూపులం జీవులం. మరి జీవులకు కూడా కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమందికి ఆ
హ్యాపీగా దాన్ని ఏమంటారు ఆ, బయటికి వెళ్ళి డ్రైవింగ్ చేయాలని ఎక్కువగా, ఇంకొంతమందికి ఏదో వ్యవసాయం చేయాలని, ఇంకొంతమందికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కంపెనీలో జాబులు చేయాలని, ఇలాగ వారికి డిఫరెంట్ డిఫరెంట్ స్వభావాలు ఉంటాయి. ఇప్పుడు ఒక జీవుడు డైరెక్ట్గా వస్తే ఆ స్వభావం లేకపోతే వాడు ఇక్కడికి వచ్చి నేనేం చేయాలి అంటారు ఈ విశ్వంలోకి వచ్చినప్పుడు. అందుకోసమని జీవుడికి స్వభావం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఆ స్వభావంతో కూడా వస్తాడు. సరే, జీవుడు వచ్చాడు, జీవుడితో పాటు స్వభావం కూడా ఉంది. ఆ స్వభావం ఉదాహరణకు అనుకుందాం, ఏదో పప్పన్నమో సాంబార్ అన్నమో ఏదో తినాలి, వాడికి ఆ స్వభావం ఉంది. మరి లోపల ఆ కోరిక ఆ స్వభావం ఉన్నప్పుడు బయట ఏదో ఒక పని చెయ్యాలి కదా, దానినే కర్మ అంటారు. అంటే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కోరికలకి బయట మనం చేసేటువంటి యత్నాలు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉంటాయో వాటి కర్మ అంటారు. కేవలం స్వభావమే ఉందండి, పనులేమి మేము చెయ్యమండి అంటే వాడు ఆ స్వభావంతోనే ఉంటాడు ఎప్పటికీ. ఆ కోరికలు ఎప్పుడు తీరుతాయి వాడికి? అందుకే ఆ పనులు చెయ్యాలి. అందుకే జీవుడు, స్వభావం, కర్మ, ఈ మూడు అవసరం. ఇకపోతే కర్మలు చెయ్యడానికి కావలసినటువంటి వస్తువులు ఏమిటిది? ద్రవ్యం. ఈ మట్టి కూడా ద్రవ్యమే. ఇంకా ఈ గాలి కూడా ద్రవ్యమే. నీరు కూడా ద్రవ్యమే. ఇలాగా ద్రవ్య వస్తువులు ఉంటాయి. ద్రవ్య వస్తువులు అంటే ప్రకృతి మూలకాలు అని అర్థం. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జీవుడు, జీవుడికున్నటువంటి స్వభావం, కోరికలు, నేచరు, ఆ తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పనులు, ఆ పనులు చేయడానికి అవసరమైనటువంటి మూలకాలు, ప్రకృతి మూలకాలు, వీటన్నిటిని ఇస్తాడు. ఇకపోతే వీటన్నిటితో పాటు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నది కాలం, ఐదవది. ఈ ఐదు చాలా చాలా ప్రధానమైనవి. కాల, కర్మ, స్వభావ, జీవుడు, దైవము అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? జీవుడున్నాడు, స్వభావం ఉన్నది, కర్మ ఉన్నది, ద్రవ్యం కూడా ఉన్నది. అంటే ద్రవ్యం అంటే మనకున్నటువంటి ఈ ప్రకృతి మూలకాలు, మన పనులు, మన స్వభావాలు, ఇవన్నీ కూడా ఉంది. మరి కాలం ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాలం ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. నేను ఒక విత్తనం ఉంది ఏదైతే ఉంటుందో, ఆ విత్తనగా నేను భూమిలోగా నాటినట్లయితే, ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఓకే, సారీ, ఇక్కడ స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా, నేను మళ్ళీ ఇది డ్రాప్ అయింది. ఓ, స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓకే, ఓకే. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక భూమిలో నేను ఒక విత్తనాన్ని కానీ నాటినట్లయితే, భూమిలో ఒక విత్తనాన్ని కానీ నాటినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందండి? ఆటోమేటిక్గా కొంతకాలం తర్వాత అది పెరిగి పెద్ద మొక్క అవుతుంది. ఆ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కాలం ఏ విధంగా పనిచేస్తుందో. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తత్వం కానీ కాలతత్వం కానీ అర్థం చేసుకున్నట్లయితే మనకు ఇంకా పూర్తిగా ఈ కాలం ఏ విధంగా మన మీద ప్రభావం చూపుతుందో మనకు అర్థమవుతుంది అనమాట. నేను ఒక ఉదాహరణ, ఇప్పుడు చెప్పిన ఉదాహరణలోనే ఒక విత్తనాన్ని తీసుకొని నేను భూమిలో వేసి వాటర్ పోసి వదిలేశాను ఒక 10 రోజుల వరకు. నేనేం చేయలేదు ఇంకా. 10 రోజుల తర్వాత అది పెరిగి పెద్ద మొక్క అవుతుంది. మరి మనం ఏం చేయలేదు, జస్ట్ భూమిలో ఒక విత్తనం నాటామంతే. మరి ఎలా అది పెరిగి పెద్ద అవుతుంది? చాలా మంది అంటారు, "ఆ, భూమి అన్ని పోషణని ఇస్తుందండి అందుకే పెరిగి పెద్ద అవుతుందండి" అని. భూమి పోషణని ఇస్తుంది ఓకే, భూమి పోషణని ఇచ్చినంత మాత్రాన అది పెరిగి పెద్ద అవ్వాలని రూల్ ఏంటి? ఓ రూల్ లేదు. సో భూమి పోషణని ఇస్తున్నప్పుడు దాంట్లో పెరుగుదలను తీసుకొస్తుంది కాలం. కాలం అంటే ఈ సెకను, మనం అనుకుంటే సెకన్లు వెయ్యో వంతు కూడా ఆ విత్తనం ప్రభావం చూపుతుంది. అది తిరిగి పెరిగి పెద్దవ్వడానికి మార్పు చెందుతుంది కాలం అనేది.
కాకపోతే ఏ విధంగా మార్పు చెందాలి అనే దానికి మనం వాతావరణాన్ని ఇస్తున్నాం. ఓకే, భూమిలో ఉంచి కొన్ని ఎరువులు వేసిన తర్వాత అది పెరిగి పెద్దదవుద్ది. మంచి ఎరువు లేకుండా ఎలా పడితే అలా వేస్తే అది కొంచెమే పెరుగుతుంటుంది. ఆ స్వభావం అంటే ఆ పెరిగేటువంటి శక్తిని సపోర్ట్ చేయడానికి మనం మూలకాలను ఇస్తున్నాం. కానీ ఆ పెరుగుదలని ఇస్తుంది కాలం. కాలం. ఇంకా చెప్పాలి అంటే ఒక వాటర్ తీసుకున్నాను. అందులో నేను ఉప్పేసాను. వాటర్ తీసుకొని ఉప్పేసిన తర్వాత నేనేం చేయలేదు, అలా వదిలేశాను. అది కరిగిపోయింది. అది కరగడానికి కరిగే స్వభావం ఉప్పుకి ఉంది. కరిగించుకునే స్వభావం నీటికి ఉంది. కానీ ఆ స్వభావాలు పనిచేయాలంటే కాలం రావాలి. ఇప్పుడు నేను వేసానండి, టైం అలా ఆపేశాను ఒక సెకండ్ తర్వాత. ఒక సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 1 నిమిషం, 10 నిమిషాలు, 5 అలా గడిస్తే అది కరుగుతూ ఉంటుంది. అంటే కాలం ఎంటర్ అయితేనే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. అంటే మనకున్నటువంటి ఈ ప్రకృతి మూలకాలు కానీ, మనకున్నటువంటి స్వభావాలు కానీ, మన జీవుడు కానీ, జీవుడుకున్నటువంటి స్వభావాలతోటి చేసే పనులతోటి ఈ మూలకాలన్నిటితోటి కాలం అనేది లేకపోతే స్టిల్ ఒక ఫ్రేమ్ లాగా అలా ఉండిపోతుంది. అంటే మొత్తం ఏది మార్పులు అనేది జరగదు. ఈ మార్పులు జరగడానికి ఉపయోగపడేది కాలం. ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా కోపం వచ్చింది అనుకుందాం. అంటే జీవుడు స్వభావం, ఆ స్వభావం ఎలా మారిపోయింది? కోపపూరితమైన స్వభావంగా మారిపోయింది. మీరు కానీ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం కానీ ఆ కాలం అనేది కొంత సమయం ప్రవహించిందంటే 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అప్పుడు ఆ స్వభావం కాస్త మారిపోతూ ఉంటుంది. ఎందుకు? కాలం మారుస్తుంది ఆ స్వభావాన్ని. అందుకే అంటారు, కోపం వచ్చినప్పుడు 1 నిమిషం మనం ఏదో ఒక ధ్యాస మీద అటు ఇటు పెట్టినప్పుడు, మరి మనల్ని ఎవరైనా డైవర్ట్ చేసినప్పుడు మన స్వభావాన్ని మారిపోతుంది ఆటోమేటిక్గా. కాలం మార్చేస్తుంది. అందుకే భీష్మ పితామహుడు ఆ శయనం మీద బెడ్డి మీద పడుకున్నప్పుడు అర్జునుడిని, యుధిష్ఠిర మహారాజుని, పాండవుల్ని వాళ్ళందరూ మీకు భౌతికంగా ఎంత శక్తులు కావాలో అలానే ఉన్నాయి. స్వయంగా భీముడు మీ దగ్గరే ఉన్నాడు. యుధిష్ఠిర మహారాజు అతని ధర్మరాజు ఆయన. అర్జునుడు మంచి శక్తివంతుడు, మంచి విలుకారుడు. అన్ని విద్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కృష్ణుడు స్వయంగా మీతోటే ఉన్నాడు, దేవాది దేవుడు. అయినప్పటికీ కూడా మీరు కష్టాలు పొందారు అన్నప్పుడు దానికి కారణం అంటారు భీష్మదేవుడు అంటారు, భీష్మ పితామహుడు చెప్తారు, సర్వం కాలకృతమన్యే భవతాద్యద ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావలి అని. సర్వం కాలకృతమన్యే, ప్రతిదీ కూడా కాలం నడిపిస్తుందయ్యా. ఎలాగా? సపాలో యద్వశే లోకో, పెద్ద పెద్ద రాజులు, రాజ్యాలు నేర్పించినట్టు పెద్ద పెద్ద రాజులు కూడా మట్టిలో కలిసిపోయారు వాళ్ళందరూ కూడా. భవతాద్యద ప్రియం, జరిగేటువంటి మంచి చెడులన్నీ కూడా ఎలా నడుతుందంటే కాలం ఫోర్స్ అనేది ఒక పెద్ద మేఘం. ఆ మేఘం ఎలాగైతే వెళ్ళిపోతుందో అలా కూడా మన కర్మలు, జీవులు వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా కాల ప్రవాహాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కాలం చాలా గొప్పది అని భీష్మ పితామహుడు చెప్తారండి. ఈ 5 వస్తువులు, అందుకే ఈ 5 వస్తువులు అనేవి ఈ ప్రకృతి ఏర్పడడానికి అంటే ఈ ఈ సృష్టిలో చాలా ప్రధానమైనవి ఈ 5 అనేవి. జీవుడు, తనకున్నటువంటి స్వభావం, కర్మ, కాలం మరియు ప్రకృతి మూలకాలు, ఈ 5. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. యత్ రూపం, ఈ రూపం ఏమిటి? ఈ సృష్టికున్న రూపం ఏంటంటే ఈ 5 చెప్తారు. ఇప్పుడు రెండవ ప్రశ్నకు, 5వ ప్రశ్నకు సమాధానం ఏంటంటే యద్ అధిష్టానం యత్ పరం. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్తారు. అంటే ఎవరి మీద ఇది ఆధారపడుతుంది, ఎవరు వీటన్నిటికీ కారకులయ్యారు అన్నప్పుడు నారాయణుడు. నారాయణుడి నుంచి వేదాలు వచ్చాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, చార్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది నారాయణుడి గతి అందరికీ. నారాయణుడి నుంచే జ్ఞానం వచ్చింది, నారాయణుడి నుంచే తపం వచ్చింది, నారాయణుడి నుంచి యోగం వచ్చింది, నారాయణుడి నుంచి యజ్ఞాలు, మనం చేసేటువంటి పనులు అన్నీ వచ్చాయి, నారాయణుడి నుంచి లోకాలు వచ్చాయి, నారాయణుడి నుంచి దేవతలు వచ్చారు. సో ఉన్నటువంటి ప్రతీది కూడా నారాయణ పరాగతి, నారాయణ పరం జ్ఞానం, నారాయణ పరం తప, నారాయణ పరాయోగ, నారాయణ పరామకాం అని ఆ శ్లోకాలు వివరిస్తాడనమాట. పూర్తిగా నారాయణుడి నుంచి అన్నీ వచ్చాయని. అయితే ఇది చెప్పాక ఇప్పుడు అయితే బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, సరే ఇవన్నీ వచ్చాయి కరెక్టే, ఇప్పుడు తన తత్వం గురించి చెప్తాడు. మరి నారాయణుడి నుంచి అన్నీ వచ్చాయి అంటున్నావు, మరి నీ రోల్ ఏంటి?
నీ యొక్క పాత్ర ఏంటి అన్నప్పుడు అప్పుడు చెప్తాడు. బ్రహ్మకి భగవానుడికి మధ్యలో ఉన్నటువంటి తత్వం ఏంటి, మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, వారి మధ్యలో ఉన్న అంతం ఏమిటి అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడు జీవతత్వం, భగవంతుడు విష్ణుతత్వం అని చెప్తారు. అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటారంటే దాన్ని సృష్టిస్తాడు. అంటే ఏదైతే మనకి సృష్టిస్తున్నామో ఆ సృష్టి మొత్తం సృష్టిస్తాడు. ఆయన ప్రేరణతోటి ఏవైతే ఆయన సృష్టించాడో ఆ మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నేను సెకండరీ క్రియేషన్ అంటే రెండవ సృష్టిని చేస్తాను. అంటే ఆయన మొట్టమొదటగా ఈ సృష్టికి సంబంధించిన అన్ని మూలకాలు ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించి నేను మనుషుల యొక్క దేహాలని, జీవుల యొక్క దేహాలని, ఇంకా ఏదైతే విసర్గం ఉంటుందో అవన్నీ నేను చేస్తాను అని చెప్తాడు ఆయన. అంటే నేను కూడా ఆయన నుంచి వచ్చిన వాడినే, నాకు ఈ పోస్ట్ ఇచ్చాడు అంతే. మీరు ఎలాగైతే జీవులు ఉన్నారు, నువ్వు ఎలాగైతే జీవుడువో నీకు కొంత అధికారం ఉంటుంది ఈ ప్రకృతిలో, ఏ విధంగా అన్నిటిని నిర్మించడానికి, అన్నిటిని పనిచేయడానికి నీకు కొంత కంట్రోల్ ఉంటుంది, నాకు కొంత కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ ఇచ్చింది కూడా కృష్ణనే. సో మనందరికి కూడా వాళ్ళ వాళ్ళ కెపాసిటీ తగ్గట్టి కొంత కొంత కంట్రోల్ ఇస్తాడు కృష్ణ. అంటే కొంత కొంత స్వతంత్రతని ఇస్తాడు. ఆ స్వతంత్రతతో జీవులు కూడా పనిచేస్తారు. కానీ జీవులు పనిచేసినంత మాత్రాన వాళ్ళే అన్నిటికీ కారకులు అయిపోరు. సర్వకారణ కారణం కృష్ణ అని చెప్తారు వెంటనే అందరికీ. అయితే మరి ఏ విధంగా ఈ ప్రకృతిని ఆయన బంధిస్తున్నాడు అన్నప్పుడు బ్రహ్మదేవుడు అంటారు, మూడు గుణాల ద్వారా బంధిస్తున్నాడు అని. సత్వగుణం వల్ల, రజోగుణం వల్ల, తమో గుణం వల్ల అని. అంటే కొంతమంది సత్వగుణంలో ఉంటారండి. బ్రాహ్మణులు చాలా శాంతంగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, నిష్టగా శాస్త్రం చదువుతూ ఉంటారు. వాళ్ళు బయట ఏదైనా పని చేసినా కానీ దాన్ని ఏమంటారు, దురాశ పరంగా, లేదా ఎవరి మీదనూ ఊగిపోకుండా, లేదా ఎక్కువగా అంతా నాకే కావాలనుకోవడం, ఇలాంటి భావాలతో లేకుండా తమకి ఎంత అవసరమో అంతవరకే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారు సత్వగుణంలో ఉంటారయ్యా. వాళ్ళు తినే తిండి కానీ, చేసే పనులు కానీ, నిద్రపోవడం కానీ, ప్రతి పని కూడా వాళ్ళు సత్వగుణంలో ఉంటాయి, టైం టు టైం ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు రజోగుణం ప్రభావితం చెందినవారు. రజోగుణం ఉన్నవారు మొత్తం నాకే కావాలి, వాళ్ళు ఏది పడితే అది తింటారు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు, 18-19 గంటలు పనిచేస్తారు. వాళ్ళు రజోగుణం ప్రభావితమైనటువంటి వారు. ఆ తర్వాత తమో గుణంలో ఉన్నటువంటి వారు. తమో గుణంలో ఉన్నటువంటి వారు ఏ చిన్న విడుదుడుకులు వచ్చినా ఇంకా మా వల్ల కాదు, మొత్తం అయిపోయింది అంటే వారు ఏ పని చేయరు, నిరాశ నిస్పృహలు లోనవుతూ ఉంటారు. వారిని తమో గుణంతో ప్రభావితం చేయబడతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పటంలో కృష్ణుడి నుంచి మూడు గుణాలు వచ్చి ఈ మూడు గుణాలు ఏ విధంగా ఆడిస్తున్నాయి చూడండి జీవుల్ని. అంటే మనకు రంగుల రాట్నంలో అంటే మనకు తాడుతోటి తోలుబొమ్మలాటలో ఏ విధంగా అయితే ఆ తోలుబొమ్మలు ఆడిస్తారో మన ఈ మూడు గుణాలు కూడా ఆడిస్తూ ఉంటాయి. రజోగుణం మనల్ని అటాక్ చేసిందంటే ఊగిపోతాం సో అది రజోగుణ ప్రభావం. మరి ఈ రజోగుణం ఏ విధంగా అటాక్ అవుతుందండి? నా ప్రమేయం లేకుండానంటే కాదు కాదు. జీవుడు తనకున్నటువంటి కోరికతోటి ఈ భౌతిక పదార్థాన్ని టచ్ చేసినప్పుడు వాడు సత్వగుణాన్ని టచ్ చేస్తే వాడు సత్వగుణంతో ప్రభావితం అయిపోతాడు ఆ వాతావరణంలో ఉంటే. రజోగుణాన్ని టచ్ చేసినప్పుడు రజోగుణ వాతావరణంలో రజోగుణంతో ప్రభావితం అయిపోతాడు. జీవుడికి ఆ ఛాన్స్ ఉంది. వాడు దేనితో వాడు దేనితో కాంటాక్ట్ పెంచుకోవాలన్నది. బట్ ఒకసారి కాంటాక్ట్ పెంచుకున్న తర్వాత ఇంకా వాడి ప్రమేయం లేదు. ఆ ఆ తోలు బొమ్మలాటలు తాడితే ఎలా ఆడిస్తే వాళ్ళు అలా ఆడాల్సిందే. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు గుణాలతో బంధించబడ్డారు అని బ్రహ్మ చెప్తాడు. ఇప్పుడు మూడవ ప్రశ్నకు చెప్తారు. అయితే మూడు గుణాలు వచ్చాయి, ఓకే. అసలు ఈ మూడు గుణాలు రావడానికి అసలు ఈ సృష్టి కారణానికి ఏంటి? యత్ సృష్టం, ఏ విధంగా సృష్టించబడ్డాయి అన్నప్పుడు ఒక ఆర్డర్లో చెప్తాడు. ఇప్పుడు ఈ మూడో ప్రశ్నకి ఏంటంటే, ఈ మూడో ప్రశ్నకి సమాధానంగా అంటారు, యత్ సృష్టం కారణ సృష్టి, కార్య సృష్టి. చూడండి, కారణ సృష్టి, కార్య సృష్టి అంటే ఇక్కడ మూడో ప్రశ్న మీకు మళ్ళీ చూపిస్తున్నాను. దాని సృష్టి ఎలా జరిగింది, మూడో ప్రశ్న ఇది ఎలా సృష్టించబడింది అని. సో ఏం చెప్తాడంటే రెండు విధాలు జరిగింది, కారణ సృష్టి, కార్య సృష్టి. కారణ సృష్టి ఏంటి, కార్య సృష్టి ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కారణ సృష్టి. కారణ సృష్టి అంటే ఏ విధంగా భగవంతుడు దీనికి కారకుడయ్యి అన్ని మూలకాలను సృష్టించాడు, అది మొట్టమొదటిది. తర్వాత కార్య సృష్టి ఏంటంటే ఆ మూలకాలని వచ్చాక ఆ కార్యం దాల్చడానికి ఏ విధంగా సృష్టి చేశాడు కృష్ణ. ఇక్కడ మీరు చూసినట్లయితే కృష్ణుడు గోలోకంలో ఉంటాడు. అక్కడి నుంచి ఈయన ఈ భౌతిక ప్రపంచంలోకి కారణోదక్షయ విష్ణువుగా వస్తారు. ఆయన ఇలా పడుకుంటారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి, ఆయన చేతిలో రోమల్లో ఉన్నటువంటి ఆ శ్వేత గ్రంథుల నుంచి ఈ విశ్వాలన్నీ బయటకు వస్తాయి. ఈ విశ్వాలన్నీ రావడానికి వచ్చిన తర్వాత వాటిలో మూలకలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తయారు చేస్తారు. ఆ మూలకలని ఆయన ఇస్తాడు ఈ విశ్వం రావడానికి కూడా.
ఏ విధంగా మూలకాలు జనరేట్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడు 23 మూలకాలను తయారు చేస్తాడు ఈ భౌతిక ప్రపంచం మొత్తానికి. ఆ 23 మూలకాలు ఏమిటో మనం చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా 5 ఉన్నాయి. ఏంటివి? జీవుడు, కాల, కర్మ, స్వభావ, ద్రవ్యము. ద్రవ్యము అంటే ప్రకృతి మూలకాలు. ఆ ఆ ద్రవ్యంలో భాగంగానే 23 మూలకాలు వస్తాయి. ఆ ద్రవ్యం అంటే ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా 23 మూలకాలే ఉన్నాయి. ఏమిటా 23 మూలకాలు? మొదటి 3 అహంకారం, బుద్ధి, మనసు. మనోబుద్ధి అహంకారాలు ఈ 3 అంటారు. అత తర్వాత ఉన్నటువంటి ఈ మనోబుద్ధి అహంకారాలు అనేవి సూక్ష్మ శరీరం అంటారు. అంటే మన రాత్రి పడుకున్నప్పుడు మన కలలో ఈ సూక్ష్మ శరీరం వేసుకొని వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్ళి విహరిస్తూ ఉంటాం. అంటే మన ఆలోచనల తగ్గట్టుగా ఆ కోరికలు తీర్చుకుంటాం కలలో. అది సూక్ష్మ శరీరం. ఎందుకంటే స్థూల శరీరం, ఈ దేహం ఏదైతే ఉంటుందో బెడ్ మీద పడుకొని ఉంటుంది, వాడు సూక్ష్మ శరీరంతో వెళ్ళి కోరికలు తీర్చుకొని వస్తాడు. అందుకోసమని ఆ సూక్ష్మ శరీరానికి అవసరమైనవి మనసు, బుద్ధి, అహంకారం, ఈ మూడు మూలకాలు క్రియేట్ చేసి ఉంటాయి. ఆ తర్వాత ఉన్నవి తన్మాత్రాలు, మూలకాలు. తన్మాత్రాలు అంటే ఫస్ట్ శబ్దం క్రియేట్ అవుద్ది, శబ్దం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి స్పర్శ, స్పర్శ నుంచి వాయువు, వాయువు నుంచి రూపం, రూపం నుంచి అగ్ని, అగ్ని నుంచి రసం, రసం నుంచి జలం అంటే నీరు, నీరు నుంచి గంధం, గంధం నుంచి భూమి. అంటే నేను చెప్తాను వీటన్నిటి కూడా ఏంటనేది. ఇవి 10 ఎలిమెంట్లు. ఇవి 10 మూలకాలు. మొదటి చెప్పుకున్న 3 మొత్తం 13. ఇకపోతే చివరిగా ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 + 5 10. ఇవన్నీ మనం కూడబెట్టుకుంటే ఈ 5 + 5 10, ప్లస్ ఈ తన్మాత్రాలు మూలకాలు 10 10 20, మనోబుద్ధి అహంకారాలు 3. ఈ విధంగా 23 మూలకాలే ఉంటాయి ఈ విశ్వం మొత్తం కూడా. ఇంత గొప్ప సైన్స్ని, ఇంత గొప్ప శాస్త్రం మన భాగవతంలో చెప్తే బయట ఉన్నటువంటి సైంటిస్టులకి దీన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. వాళ్ళు ఏమంటారంటే, మనకు శాస్త్రంలో వాయువు, గాలి అనేది ఒక మూలకం భగవంతుడు క్రియేట్ చేశాడు. కానీ సైంటిస్టులు ఏం చేస్తారు? ఆ గాలిలో ఏమేమి ఉన్నాయి, ఆక్సిజను, నైట్రోజను, ఇవన్నీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్రియేట్ చేస్తారు. అఫ్ కోర్స్ గాలిలో అవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. కానీ భగవంతుడు ఫస్ట్ గాలి ఇచ్చాడు, ఆ తర్వాత వీళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఆక్సిజను, ఇది నైట్రోజను అని విడదీసి చూడగలుగుతున్నారు. కానీ వాళ్ళు చూడాలన్నా కానీ ఫస్ట్ భగవంతుడు ఇవ్వాలి కదా. ఉం? తర్వాత భగవంతుడు నీరు ఇచ్చాడు, జలం. ఆ నీటి ద్వారా వాళ్ళు స్ప్రైట్లో, థమ్సప్లో ఇంకేవేవో తయారు చేస్తున్నారు. వాటన్నిటి కారణం నీరే. సో ఈ విధంగా భగవంతుడు ఇచ్చిన తర్వాత మనం వేరేదని తయారు చేస్తున్నాం. బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే భగవంతుడు ఇచ్చిన మూలకాలతో ఈ సృష్టిని క్రియేట్ చేశాడో, మనం కూడా లిటిల్ బ్రహ్మలం అన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చిన సైంటిస్టులు, ఇప్పుడు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బ్రహ్మలు. చిన్న చిన్న బ్రహ్మలు అంటే ఉన్నటువంటి భూమిని ఉపయోగించి వేరే పదార్థాలు చేయడం, మిషన్లు తయారు చేయడం, వాహనాలు తయారు చేయడం. మూలకాలు అవే, ప్రకృతి మూలకాలు. ఆ ప్రకృతి మూలకాల నుంచి వారు వేరే వాటిని తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న సైంటిస్టులు అందరూ కూడా చిన్న చిన్న బ్రహ్మలు. సో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలంటే, మేము ఎన్ని తయారు చేసినా కానీ ఆ మూలకాలను మేము క్రియేట్ చేయలేం, అవి భగవంతుడు ఇచ్చాడు. సర్వకారణ కారణం అది తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనోబుద్ధి అహంకారాలు సూక్ష్మ శరీరం తర్వాత, ఆ సూక్ష్మ శరీరానికి ఈ స్థూల శరీరానికి మధ్యలోనే ధ్వనులు. అందుకే అంటారు, ఇప్పుడు సైంటిస్టులు అంటారు, ఈ భౌతిక ప్రపంచం మొత్తం శబ్దంతో తయారైందని. ఓంకార శబ్దంతో. అది కరెక్టేనండి, ప్రణవ ఓంకారం అంటారు. స్టార్టింగ్ శబ్దం ఓంకారం అని. అయితే ఆ శబ్దంతో ఈ విశ్వం మొత్తం తయారైంది. ఆ ఓం అనే శబ్దంతో ఆకాశం వచ్చింది. ఆ ఆకాశం నుంచి ఫస్ట్ స్పర్శ వచ్చింది. స్పర్శ అంటే మనం టచ్ చేసినప్పుడు నాకు స్పర్శ తగులుతుంది, అది కూడా ఒక మూలకమేనండి. ఆ స్పర్శ నుంచి ఫస్ట్ స్పర్శ వస్తే స్పర్శ నుంచి వాయువు వస్తుంది. ఎందుకంటే మీరు మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆకాశంలో శబ్దం ఉంటుంది, స్పర్శ ఉండదు. మనకు గాలిలో శబ్దం ఉంటుంది, శబ్దం మాత్రం ప్రయాణించు, స్పర్శ ఉండదు ఆకాశంలో. ఆకాశంలో ఉన్నటువంటి స్పర్శ మనం అనుభవించాలంటే వాయువు రావాలి. అంటే ఫస్ట్ స్పర్శ వచ్చినప్పుడు ఆ స్పర్శ వాయువులోకి వస్తే ఆ వాయువు మనం తగిలినప్పుడు మన స్పర్శను ఫీల్ అవుతాం. తర్వాత వాయువుకు రూపం ఉండదు. ఆ వాయువుకు రూపం యాడ్ అయితే అప్పుడు అగ్నిలాగా మారుతుంది, ఫైర్ లాగా. కానీ అగ్నికి రసం అనేది ఉండదు, టేస్ట్ అనేది ఉండదు. ఆ ఫైర్ కూడా రసం యాడ్ అయితే జలం, నీరు తయారవుతుంది. ఆ జలంలో, వాటర్లో వాసన అనేది ఉండదు. ఆ జలానికి వాసన కూడా యాడ్ అయితే భూమి తయారవుతుంది. చూడండి ఎలా వస్తుంది ఒక ఆర్డర్ అనేది, దేని నుంచి ఎలా వస్తుందో. శబ్దం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి స్పర్శ, వాయువు. కానీ భూమిలో మీరు చూసినట్లయితే వాసన ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, రూపము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, శబ్దం ఉంటుంది. ఐదు వస్తువులు ఉంటాయి. కానీ జలంలో, ఇక్కడ మీరు చూసినట్లయితే జలంలో టేస్ట్ ఉంటుంది. జలంకు సువాసన యాడైతే భూమి వస్తుంది. కానీ
జలంలో సువాసన ఉండదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కానీ జలంలో ఏముంటది? ఆ రసం ఉంటుంది, రూపం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, శబ్దం ఉంటుంది. కానీ అగ్నిలో రసం, గంధం రెండూ ఉండవు. ఆ పైన మూడు ఉంటాయి: రూపం, స్పర్శ, శబ్దం. అలాగే వాయువులో స్పర్శ, శబ్దం ఉంటాయి, కిందన్న మూడు ఉండవు. కానీ భూమిలో అన్నీ ఉంటాయి. అందుకే మీరు కానీ ఈ భూమిని కానీ చూసినట్లయితే దీనిలో అన్ని మిక్స్ అయి ఉంటాయండి ఈ భూమిలో. ఇది ఈ భౌతిక పదార్థం మనం ఏది చేయడానికైనా కానీ ఉపయోగపడుతుంది. ఇది భూమి నుంచే మన శరీరం కూడా వచ్చింది. మనం ఎన్ని పనులు చేయాలన్నా కానీ అన్ని ఇందులో ఉంటాయి. మీరు చూసినట్లయితే చాలా మంది యోగులు మనకు లోపల ఉన్న గాలి ఉంటుంది కదా, ఆ గాలి శాస్త్రంలో చెప్తారు, మన బాడీలో ఎయిర్ అనేది, గాలి అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్లే మనకు అన్ని రకాల వ్యాధులు వస్తాయంట. అందుకే యోగులు మెడిటేషన్, యోగాలతోటి ఆ గాలిని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యం తెచ్చుకుంటారండి. ఇది ఆయుర్వేదిక్ సైన్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా ఆ గాలిని కూడా అడ్జస్ట్ చేసేది శబ్దం. అందుకే అంటారు, ఆ శబ్దానికి పవర్ఫుల్ శబ్దధ్వనులు ఏంటంటే భగవంతుడి యొక్క నామం అని. ఆ భగవంతుడి యొక్క నామాన్ని మేము అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మా టెంపుల్లో కానీ, బయట ఈ కలియుగంలో కానీ, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ చూసినట్లయితే హరినామం జపం చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ శబ్దాలు వచ్చినప్పుడు వీటిని సైంటిస్టులు కనిపెడుతున్నారండి ఇప్పుడు. ఇవి ఆధ్యాత్మిక ధ్వనులంట. ఇప్పుడు నేను ఇలా క్లాప్ కొట్టానండి, నేను ఏవో శబ్దాలు చేస్తున్నాను. ప్రతి శబ్దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలు, ఆ శబ్దానికి ఉన్న ఫ్రీక్వెన్సీలు ఏవైతే హరినామాలు జపిస్తున్నాం, భగవంతుడి నామాలు జపిస్తున్నామో, భగవంతుడి నామాల్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీలు చాలా అంతర్యం ఉందంట. ఎవరైతే భగవంతుడి నామాన్ని జపిస్తారో వాళ్ళ దేహం మొత్తం కూడా కరెక్ట్ అరేంజ్మెంట్ స్టార్ట్ అవుద్దంట. ఎయిర్ మాలిక్యూల్స్ అని పర్ఫెక్ట్ తయారవుతాయి అంట. బాడీలో ఉన్నటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్స్ పోతాయంట. ఆ శబ్దం మార్చేస్తుందంట అన్నిటిని. దీనిని 10 రోజులు వాళ్ళ యూనివర్సిటీలో 10 మంది స్టూడెంట్ల మీద ప్రయోగించారు. వాళ్ళ బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీస్ తీసుకొని టెస్ట్ చేస్తే వాళ్ళందరికీ పాతగా ఉన్నటువంటి సైకలాజికల్ డిఫెక్ట్ ఏమైనా అవన్నీ పోయాయి. మనం కూడా ప్రయత్నపూర్వకం చేయొచ్చు. ఎవరైనా మీరు మీద కూడా ఈ హరే కృష్ణ మంత్రం ఇప్పుడు నేను పలికింది ఉందో, హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే, ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించి చూడండి. ఒక 10 నిమిషాలు ఒక చోట కూర్చొని పలికి చూడండి కాసేపు. మీకే అర్థమవుతుంది మైండ్లో ఏ విధంగా చేంజ్ వస్తుందో. సైకలాజికల్ గా చాలా చాలా మార్పులు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేశారు కదా ఈ 23 మూలకాలు. ఈ 23 మూలకాలలో ఉన్నటువంటి ఏవైతే మూలకాలు ఉన్నాయో ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా వీటితో నిండిపోయిందండి అని చెప్తారు. ఈ మూలకాలకి కృష్ణుడు అధినేత దేవతలను కూడా అరేంజ్ చేశాడండి. ఇక్కడ మీరు చూడొచ్చు. చెవికి దిక్పాలకులు ఉంటారు దేవత, కన్నుకి సూర్యుడు. అందుకే మీరు చూడండి, సైట్ వచ్చిన వారు సూర్యుని చూడాలంటారు. అంటే సూర్యుని చూసినప్పుడు తెల్లవారి అంటే ఎక్కువ కాంతి పడకుండా, మరి ఎక్కువ కాంతి కళ్ళు పోతాయి. ఆ తెల్లవారు జామున కొంచెం పైకి వస్తున్నప్పుడు ఆ సూర్యరశ్మి కళ్ళల్లో పడ్డప్పుడు ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే నీరు కారినప్పుడు చెడు మొత్తం పోతుందన్నమాట. అందుకే సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు కళ్ళు కొంచెం సరిగా స్ట్రాంగ్ గా తయారవుతాయి. చర్మానికి వాయువు, ముక్కుకు అశ్విని కుమారాలు, నాలుకకు వరుణుడు, చేతులకి ఇంద్రుడు, వానికి అగ్ని. అంటే ఒక మనిషిలో మాట్లాడుతున్నాడు, మంచి పవర్ఫుల్ గా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఫైర్ ఐటమ్ బాగా ఉన్నట్టు, అగ్నిదేవుడు బాగా పనిచేస్తున్నట్టు. ఉమ్, ఆ తర్వాత జననేంద్రియాలకి మిత్రుడు ప్రజాపతి, వీళ్ళకి అలాగా ఒక్కొక్క దేవత ఉంటారు. మీరు చూడండి, మనం ఎప్పుడైతే భగవంతుడు భక్తి చేస్తామో ఈ దేవతలందరూ ఆనందపడతారు. ఈ దేవతలందరూ ఆనందపడితే మన దేశం బాగుంటుంది. అందరూ అంటారు భగవంతుడు భక్తి చేస్తే ఆరోగ్యం ఎలా బాగుంటుందండి. ఆరోగ్యం ఎలా బాగుంటుందంటే ఎవరైతే ఈ దేవతలు బాగుంటారో వాళ్ళ అవయవాలు కూడా బాగుంచుతారనమాట. కానీ మనం ఏం చేస్తారు సైంటిస్టులు, పై పైన కన్నేది బాగుందంటే పై పైన ఆపరేషన్లు చేస్తారు. అంటే అప్పుడు కన్నేది బాగా చేస్తూ ఉంటారు. మరి కన్ను బాగా అయిపోయిందని పై పైన ఆపరేషన్ చేసినా కానీ కాదు. ఆ ఆపరేషన్ చేసినా ఆ దేవత సాటిస్ఫై అయితేనే బాగవుతుంది. అంటే నువ్వు ఆపరేషన్ ద్వారా ఏదో కొంత సమయం కేటాయించావు ఆ కంటికి బాగా రక్షణ ఇవ్వడానికో, లేదా ఎక్కువ కేర్ తీసుకోవడానికో, అంటే ఆ దేవత సాటిస్ఫై అయ్యాడు, అప్పుడు ఆ కన్ను బాగవుతుంది. అఫ్ కోర్స్ మనం ఎక్స్టర్నల్ గా కూడా చెయ్యాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ డ్యామేజ్ వచ్చినప్పుడు, అంటే బయట శారీరకంగా ఏదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ మనం పని చేయాలి. కానీ ఒరిజినల్ గా మనం భక్తిగాని చేసినట్లయితే, మనకి ఏవైతే మనం భక్తి అయితే చేస్తున్నామో ఆటోమేటిక్ దేవతలందరూ సాటిస్ఫై అవుతారు. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్ గా తయారవుతాయి. స్ట్రాంగ్ గా తయారవడం అంటే వాటి పర్పస్ఫుల్ గా వాటిని ఉపయోగిస్తాం మనం. ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి చాలా మందికి, ఎలా పడితే అలా ఉపయోగిస్తారు.
ఇప్పుడు మన కృష్ణుడి కానీ ఆ దేవత కానీ చేయకపోతే, అప్పుడు ఈ కన్ను వాడికి లేకుండా కానీ బెటరే. ఎందుకంటే కంటి ద్వారా వాడు ఏదైనా చెడు పని చేసినప్పుడు, వాడికి చెడు కర్మలు వచ్చినప్పుడు, తద్వారా వాడు ఇంకా నరకలోకాలకు వెళ్తాడు. దేని ద్వారా ఉపయోగించుకొని పై పైకి వెళ్ళి వైకుంఠ ధామాలకు వెళ్ళాలో దాన్నే ఉపయోగించుకొని వాడు అధోలోకానికి వెళ్తాడు. కానీ మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో వాటిని ఉపయోగించి మనం భగవంతుడి గదికి వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉపయోగపడతారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను ఈ మూలకాలకు కూడా రావడానికి కారణం ఏంటి? 23 మూలకాలను చెప్పాను. ఇవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఈ తత్వం కొంచెం కష్టంగా ఉంటుంది. జస్ట్ నేను ఒక ఫ్లోలో చెప్తాను. ఒక 3 పాయింట్లలో అర్థం చేసుకోండి. ఫస్ట్ కృష్ణుడు కరుణోదక్షయ విశ్వంలోకి వస్తాడు. అంటే ఈ యొక్క భౌతిక విశ్వంలోకి ఇలా పడుకొని ఉంటాడు. మీరు చూస్తున్నటువంటి ఈ శయనం మీదలాగా పడుకొని ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన కంటితోటి ఈ భౌతిక విశ్వాన్ని చూస్తాడనమాట. అంటే మనకి ఏ విధంగా అయితే వైకుంఠ గోలోక పాటు ఒక చిన్న మేఘంలాగా ఈ భౌతిక విశ్వాలన్నీ కూడా ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచం కూడా ఒక చిన్న మేఘం లాంటిది. అంటే ఒక చుక్క లాంటిది. అందులో కాంతివంతం ఏమీ ఉండదు. ఎవరైతే జీవుడు స్వతంత్రంగా నేను భగవంతుడు దూరంగా బతక అనుకున్న వారు ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తారు. అయితే ఈ భౌతిక ప్రపంచం ఒక మేఘంలాగా ఎప్పటికీ ఉంటుంది. కానీ కరుణోదక్షయ విష్ణువుగా కృష్ణుడు కరుణోదక్షయ విష్ణువుగా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన చూస్తాడనమాట ఒక చోట ఇలా పడుకొని ఆ విశ్వాన్ని. ఇలా చూసినప్పుడు ఆ గ్లాన్స్ ఏదైతే ఉంటుందో ఆ కంటి చూపు, ఆ కంటి చూపులో నుంచి కాల, కర్మ, స్వభావం ఈ మూడు వెళ్తాయి. జీవుడు అంటే జీవుడు వెళ్తారు. జీవుల యొక్క కర్మలు, స్వభావాలు, కాలం ఈ మూడు కూడా ఆ విశ్వంలోకి వెళ్ళిపోతాయి. ఆ ఈ మూడు వెళ్ళక ముందు ఆ విశ్వాన్ని ప్రధాన అంటారు. ప్రధానం అంటే మూడు గుణాలు ఉంటాయి. అవి నిద్రావస్థలో ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు కంటి చూపుతో చూస్తాడో ప్రకృతి యాజిటేట్ అవుద్ది. భగవంతుడి యొక్క కంటి చూపు నుంచి భగవంతుడి గర్భంలో ఉన్నటువంటి జీవులు, వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క కర్మలు, కాలము మొత్తం కూడా ప్రకృతిలోకి వెళ్తాయి. ఇప్పుడు ఆ ప్రకృతి యాజిటేట్ అవుద్ది. అలా యాజిటేట్ అయినటువంటి ప్రకృతిని, అలా కదులుతున్నటువంటి ప్రకృతిని మహత్తత్వం అంటారు. అప్పుడు ఆ మహత్తత్వం నుంచి అన్నీ వస్తాయి. అంటే భగవంతుడు ఒక్కసారి చూశాక ఆ మహత్తత్వం ఏదైతే ఏర్పడిందో ఆ మహత్తత్వం అంటే ఇప్పుడు జీవులు ఉన్నారు, జీవుల యొక్క స్వభావాలు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుద్ది? నెంబర్ వన్, మొట్టమొదటగా ఈ 23 మూలకాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే జీవుడు తన స్వభావం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటిది ఆ స్వభావం? వాడు అనుకుంటాడు నేనే మొత్తం క్రియేట్ చేస్తున్నాను, మొత్తం నాదే, నేనే గొప్ప అని. నేను స్వతంత్రంగా ఎంజాయ్ చేయాలి, కృష్ణుడి కన్నా కూడా నేను గొప్పగా ఉండాలి. దానిని అహంకారం అంటారండి. జీవుడికి ఆ అహంకార స్వభావం నుంచే మిగిలిన 23 మూలకాలన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఏ విధంగా స్టార్ట్ అవుతాయి నేను చెప్తాను. ఇప్పుడు మీకు మనందరికి అర్థమైంది అనుకుంటాను నేను. కృష్ణుడి నుంచి కరుణోదక్ష విష్ణు వచ్చారు. ఆయన చూపుతోటి ఆ ప్రధానాన్ని చూశాడు. ఆయన చూపులు చూస్తున్నప్పుడు ఆయన చూపు ద్వారా కాలము, జీవుడు, కర్మ, స్వభావం ఆ ప్రధానంలోకి ఎంటర్ అయ్యాయి. అది కాస్త ఇప్పుడు యాజిటేట్ అవుతుంది. ఆ యాజిటేట్ అయిన నుంచి అన్నీ వస్తాయి. అంటే అన్ని రకాల 23 మూలకాలు వస్తాయి. ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే అహంకారం. ఇక్కడ మీరు ఈ చార్ట్ చూడొచ్చు, ఇంగ్లీష్లో ఇచ్చాను నేను. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే మహావిష్ణువు నుంచి అందరూ వచ్చారు, మహత్తత్వ, అహంకార, ఈ అహంకారం నుంచి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, విరాట్ రూప వివరణలు. ఇప్పుడు విరాట్ రూపం ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. ఇందాక మనం చెప్పినట్టుగా కరుణదక్షయ విష్ణువు వచ్చాడు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక యూనివర్స్ను మీకు ఇక్కడ చూపించాను, అంటే ఒక విశ్వాన్ని. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు ఇందాక ఈ పటంలో చూసినట్టుగా ఇక్కడ కరుణదక్షయ విష్ణువు తన శరీరంలో నుంచి అన్ని రకాల విశ్వాలు వస్తాయి. ఇప్పుడు అన్ని రకాల విశ్వాలు వచ్చాయి. అన్ని రకాల విశ్వాలని వచ్చి అన్ని రకాల విశ్వాలలో ఆయన అన్ని మూలకాలను కూడా క్రియేట్ చేశాడు. అన్ని రకాల మూలకాలు వచ్చాయి. అన్ని రకాల జీవులు ఉన్నారు, వాళ్ళ స్వభావంతో ఉన్నారు. అన్ని రకాల మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ మూలకాలన్నిటిని కూడా విశ్వాల్లాగా తయారు చేస్తాడు, గోళాల్లాగా తయారు చేస్తాడు. ఫస్ట్ మూలకాలు తయారు చేస్తాడు. ఆ మూలకాల నుంచి ఆయన గోళంలాగా తయారవుద్ది. ఆయన ఎలా తయారు చేస్తారంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుద్దండి. ఫస్ట్ ఆయన నుంచి ఈ జీవులు, కర్మ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ తర్వాత మూలకాలు కూడా వచ్చి ఆ తర్వాత వాటన్నిటి కూడా ఆయన శక్తితోటే ఇవన్నీ కూడా గోళంలాగా తయారవుతాయి. ఎన్నో రకాల విశ్వాలు, కొన్ని వేల కోట్ల విశ్వాలు. ఈ భౌతిక ప్రపంచం ఒక మేఘంలాగా అనుకుంటే, అంటే ఆధ్యాత్మిక ప్రపంచాలు ఎన్నో వేల కోట్ల ఆధ్యాత్మిక ప్రపంచాలు ఉంటాయి, వైకుంఠ గోలోకాలు. ఈ వాటన్నిటితో పోల్చుకుంటే ఈ భౌతిక ప్రపంచం ఒక మేఘం లాంటిది. ఆ మేఘం లాంటి భౌతిక ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల విశ్వాలు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క విశ్వంలో ఆ ప్రతి ఒక్క విశ్వంలో కూడా మళ్ళీ ఆయన ఎంటర్ అయిపోతాడు అనమాట. ఏ విధంగా ఎంటర్ అవుతాడు? ఇలా గర్భోదక్షయ విష్ణు ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే గర్భం, అంటే విశ్వం గర్భంలోకి ఎంటర్ అవుతాడు. అందుకని గర్భోదక్షయ విష్ణు అంటారు. అప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంది. అప్పుడు ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి ఒక తామరపు ఏది ఉందో అక్కడి నుంచి బ్రహ్మ స్టార్ట్ అవుతాడు.
ఆ బ్రహ్మదేవుడు ఈ 14 లోకాల్ని క్రియేట్ చేసి అందులో ఉన్న జీవులకి దేహాలను కూడా ఇస్తాడు. ఇది ఇప్పుడు ఇక్కడ గర్భోదక్ష విష్ణు ఏం చేస్తారంటే ఈ విశ్వాలను తయారు చేసిన తర్వాత ఈ విశ్వం మొత్తం నింపేస్తారనమాట విరాట్ రూపంగా వచ్చి. విరాట్ రూపంగా అంటే తన పాదాల దగ్గర నుంచి తల భాగం వరకు ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విరాట్ రూపంగా మారిపోతాయి. అంటే పాదాల దగ్గర పాతాళ లోకం, తన తన నాభి దగ్గర భూలోకం, తన తల దగ్గర ఆ, బ్రహ్మలోకం. ఈ విధంగా కర్ణోదక్ష విష్ణు, గర్భోదక్ష విష్ణు, ఆ గర్భోదక్ష విష్ణు విష్ణు ఈ విశ్వం మొత్తాన్ని నింపుతాడు విరాట్ రూపంతో. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఆయన సత్యలోకం తలభాగం, ఆయన జనలోకం మెడ, మహర్లోకం ఛాతి, స్వర్గలోకం హృదయం, భూర్లోకం నాభి, కింద చూస్తే లాస్ట్ పాతాళ లోకం ఆ పాదాల అడుగు భాగం. ఈ విధంగా ఆ విశ్వం ఆ 14 లోకాలు నింపేస్తాడు ఆయన. సో ఇది ఒక విశ్వం అనుకుంటే ఈ విశ్వంలో మొత్తం ఈ 14 లోకాలు ఉంటే బ్రహ్మ ఉంటారు. ఈ విశ్వాన్ని చివరిలో అంతం చేసేది ఇక్కడ శివుడు, సదాశివుడు. ఇక్కడ శివుడు చూసినట్టు ఈ శివుడు అంతం చేస్తాడు. ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నది, దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరంటే ఈ భౌతిక ప్రకృతి ఎవరైతే ఉంటుందో ఆవిడ ఈ ప్రకృతి శక్తి, ప్రకృతి మాత ఆవిడ. అంటే మనం చూస్తున్న ఈ ప్రకృతి ఎవరైతే ఉంటుందో ఆవిడ దుర్గాదేవి ప్రకృతి. ఈ సృష్టిని ప్రళయాన్ని నాశనం చేసేవారు, చివరి అంతం చేసేవారు శివుడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడు వర్ణాలు కూడా క్రియేట్ చేశాడు. ఏ విధంగా? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అంటే బ్రాహ్మణులు అంటే ఎవరైతే ఇందాక చెప్పాను ఇలాగా మంచి ఆలోచన బుద్ధిపరంగా ఉంటారు వాళ్ళు కూడా కావాలి. అంటే భగవంతుడి దేహంలో వాళ్ళు తలలాగా ఉంటే, క్షత్రులు చేతుల్లాగా ఉంటే, వైశ్యులు తొడల్లాగా ఉంటే, శూద్రులు కాళ్ళలాగా ఉంటే మన దేహంలో మాకు కాళ్ళు వద్దండి అంటామా? అనలేము. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూసినట్లయితే ఒక వ్యక్తికి నేను ఒక భగవద్గీత బుక్ ఇస్తే వాడు 20 శ్లోకాలని ఒక గంటలో నేర్చేసుకోగలుగుతాడు. అలాంటి వాడు బ్రాహ్మణుడు. కొంతమందికి ఇచ్చామంటే వాడు సంవత్సరం ఉండగానే ఒక్క శ్లోకం కూడా నేర్చుకోలేడు అంటే వాడికి బ్రాహ్మణ లక్షణం లేనట్టు. అలాగని వాడు వేస్టా? అలానే కాదు. తను కూడా వైకుంఠ గోలోక ధామాలకి వెళ్ళొచ్చు. ఎప్పుడు? తన స్థితిలో తన స్వభావంతో తను ఉన్నట్టు. తను మంచి మంచి పనులు చేయగలుగుతాడు, పెద్ద పెద్ద వస్తువులు మోయగలుగుతాడు, మంచి వ్యవసాయం చేయగలుగుతాడు, వాడికి మంచి దృఢదేహం బాగుంది, వాడు ఆ పని చేయొచ్చు. ఆ పని భగవంతుడి సేవగా మలచొచ్చు. ఈ విధంగా భగవంతుడు వాళ్ళ స్వభావాన్ని తగ్గట్టుగా ఈ వర్ణాలు క్రియేట్ చేశాడు అనమాట. అంతేగాని భగవంతుడికి పార్షియాలిటీ కాదండి. తనకి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక ప్రకారం క్రియేట్ చేశాడు ఇవన్నీ కూడా. సో ఇదండి. ఇది గోలోక చార్ట్ అంటారు. గోలోక చార్ట్ అంటే ఇది పూర్తి ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక విషయాలు, భగవంతుడి యొక్క పూర్తి సృష్టి అనమాట. మీరు వీలైతే దీన్ని ఇంటర్నెట్లో టైప్ చేయొచ్చు గోలోక చార్ట్ అని. అప్పుడు మీకు ఒక పటం కూడా దొరుకుద్ది. మీరు ఎక్కడైనా మార్కెట్లో అమెజాన్ ఆర్డర్ ఇచ్చినా కానీ ఒక పెద్ద చార్ట్ వచ్చింది మీకు. మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని చూడొచ్చు. ఈ భౌతిక విశ్వాలను ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంచుకొని ఆధ్యాత్మిక లోకాలు ఇక్కడ చూడండి. ఈ భౌతిక విశ్వాన్ని దాటిన తర్వాత వచ్చినవి ఇక్కడ వైకుంఠ లోకాలు ఇవన్నీ కూడా. ఇక్కడ టాప్ మోస్ట్ ప్లానెట్ ఇది కృష్ణలోక గోలోకం. ఇక్కడికి రాధారాణి కృష్ణ మనకు గోలోక బృందావనం ఉంటుంది. అక్కడి నుంచి విశ్వాలన్నీ వచ్చాయి. మనము ఈ ఈ యూనివర్స్లో ఉన్నాం. ఈ యూనివర్స్లో కూడా ఈ మధ్యలో భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకంలో కూడా భారతదేశంలో కూడా మనం ఒక ప్రాంతంలో ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం భక్తి చేస్తూ హరే కృష్ణ మంత్రం జపిస్తూ మనం గోలోకానికి వెళ్ళాలి. అది మన లక్ష్యం. ఓకే. ఇదండి మనకు 5వ అధ్యాయంలో సారాంశం. ఏ విధంగా నారదుడు ప్రశ్నలు అడిగారు, ఆ తర్వాత నారదుడు అడిగిన ప్రశ్నలు ఏ విధంగా బ్రహ్మదేవుడికి ఆన్సర్ చేశాడు, 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 5వ ప్రశ్న, 3వ ప్రశ్న, ఇలాగా 4టిని తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన 2 ప్రశ్నలు, 4వ ప్రశ్న, 6వ ప్రశ్నకి రేపు సమాధానం తెలుసుకుందాం. ఓకే. అందరూ కూడా మనకి ఇంతటితో 2వ స్కందం 5వ అధ్యాయం ముగిసింది. రేపు 6వ అధ్యాయం చర్చించుకుందాం. అందరికీ ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరు చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయపరచండి. నేను వాటిని తెలుసుకొని రేపటి అధ్యాయంలో మీకు ఆ సందేహాలు మీకు క్లియర్ చేస్తాను. కలియుగ పావన హరినామ సంకీర్తన కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై, रामाचार्य हरिदास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्णा।